వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి స్టోరేజ్ ఆర్గనైజేషన్. సో స్టోరేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిదో చూద్దాం మనం. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తామో ఆ పర్టికులర్ టైంలో వాట్ ఈస్ ది స్టేటస్ ఆర్ మెమొరీ అనేది మనకి ఈ స్టోరేజ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అంటే మెమొరీ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది అనేది మెయిన్గా మనకి స్టోరేజ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇంకోసారి చెప్తాను. ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తామో ఆ పర్టికులర్ టైంలో దాని యొక్క స్టేటస్ ఏంటి ఆర్ మెమొరీ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది అనేది మనకి స్టోరేజ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇక్కడ చూడండి, వెన్ ది టార్గెట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ దెన్ ఇట్ రన్స్ ఇట్స్ ఓన్ లాజికల్ అడ్రస్ స్పేస్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రోగ్రామ్ హ్యాస్ ఏ లొకేషన్. సో మనకి ఈ స్టోరేజ్ ఆర్గనైజేషన్లో మనకి త్రీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అలోకేట్ మెమొరీస్ ఉన్నాయి. అవేంటివి? స్టాటిక్ స్టోరేజ్ అలోకేషన్, స్టాక్ స్టోరేజ్ అలోకేషన్ అండ్ హీప్ స్టోరేజ్ అలోకేషన్. సో మనం స్టాక్ స్టోరేజ్ అలోకేషన్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ స్టాక్ స్టోరేజ్ అలోకేషన్ అండ్ హీప్ స్టోరేజ్ అలోకేషన్ అనేవి డైనమిక్ మెమరీ అలోకేషన్ కిందకి వస్తాయి. సో ఇది మనం స్టాటిక్ స్టోరేజ్ అలోకేషన్ అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. సో మెమొరీ అనేది కంపైలేషన్ టైంలో అలొకేట్ అవుతే దాన్నే మనము స్టాటిక్ మెమరీ అలొకేషన్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇఫ్ మెమరీ ఈజ్ క్రియేటెడ్ ఎట్ కంపైల్ టైమ్ దెన్ ద మెమరీ విల్ బి క్రియేటెడ్ ఇన్ స్టాటిక్ ఏరియా అండ్ ఓన్లీ వన్స్. సో దాన్నే మనము స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఏంటిది అని అంటే అది నార్మల్ వేరియబుల్స్ కావచ్చు, ఆర్డినరీ వేరియబుల్స్ కావచ్చు, ఆర్ అరే వేరియబుల్స్ కావచ్చు, దేనికైనా కానీ. సో అరేస్కి కూడా మనం మెమొరీ అనేది కంపైలేషన్ టైంలో మాత్రమే అలొకేట్ అవుతుంది. సో ఓన్లీ వన్స్ అంటే ఒక్కసారి కంపైలేషన్ టైంలో మెమొరీ అనేది అలొకేట్ అవుతే దాని సైజ్ అనేది మనకి మాడిఫై చేయడానికి రాదు రన్ టైంలో ఆర్ ఎగ్జిక్యూషన్ టైంలో అలా. సో ఇక్కడ చూడండి, ద డ్రాబ్యాక్ విత్ ది స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్ ఈస్ ద సైజ్ అండ్ పొజిషన్ ఆఫ్ ది డేటా ఆబ్జెక్ట్స్ షుడ్ బి నోన్ ఎట్ కంపైల్ టైం. అంటే ఏంటిది? మనం ఇప్పుడు డ్రాబ్యాక్స్ చూద్దాం. స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్కి డ్రాబ్యాక్స్ని చూద్దాం మనం. సో మనకి అరే సైజ్ అనేది ముందే తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక 5 ఎలిమెంట్స్ ఆపరేషన్ని మనం చేస్తున్నాం. 5 ఎలిమెంట్స్కి ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలంటే దాని సైజ్ అనేది మనకి ముందే తెలిసి ఉండాలి, A(5) అని. అలాగే 10 ఎలిమెంట్స్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తే మనకి ఆ సైజ్ అనేది ముందే తెలిసి ఉండాలి, A(10) అని, అరే ఆఫ్ సైజ్ 10 అని. సో అదే ఇక్కడ డ్రాబ్యాక్ చూడండి, ద డ్రాబ్యాక్ విత్ స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్ ఈజ్ ద సైజ్ అండ్ పొజిషన్ ఆఫ్ ది డేటా ఆబ్జెక్ట్ షుడ్ బి నోన్ ఎట్ కంపైల్ టైం. అంటే మనకి సైజ్, పొజిషన్ అనేది ముందే తెలిసి ఉండాలి. సో అది ఒక డ్రాబ్యాక్. అండ్ ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటిది అని అంటే, మనకి అవసరం ఉన్న మెమొరీ కన్నా ఎక్కువ మెమొరీ అలొకేట్ అవుతే, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ 5 ఎలిమెంట్స్ మెమొరీ మాత్రమే కావాలి, కానీ అది మనకి రిక్వైర్డ్ ఉన్న దానికన్నా ఎక్కువ కూడా అలొకేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. మీన్స్ ఏంటిది అంటే, మనకి అవసరం ఉన్న మెమొరీ కన్నా ఎక్కువ అలొకేట్ అయితే ఆ మెమొరీ అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A(100) అంటే 100 ఎలిమెంట్స్ని అది అలొకేట్ చేయగలుగుతుంది, కానీ ఓన్లీ మనకి ఎంత అవసరం? ఓన్లీ 5 ఎలిమెంట్స్ని మాత్రమే మనం ఇచ్చినాం. సో ఓన్లీ 5 ఎలిమెంట్స్ని ఇచ్చాం కాబట్టి మిగతా 95 అంటే మిగతా పర్సెంటేజ్ మొత్తం కూడా వేస్ట్ అవుతుంది, మిగతా మెమొరీ మొత్తం కూడా వేస్ట్ అవుతుంది. అది సెకండ్ డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ A(5) ఎలిమెంట్స్ మాత్రమే అది అలొకేట్ చేయగలుగుతుంది, కానీ మనం ఏం చేసాం? 10 ఎలిమెంట్స్ని ఇచ్చాం. సో అలాంటప్పుడు అది తీసుకోలేదు, ఓన్లీ 5 ఎలిమెంట్స్ని మాత్రమే అది పర్ఫామ్ చేయగలుగుతుంది ఆపరేషన్ అనేది. మిగతా 5 ఎలిమెంట్స్ అంటే మిగతా 6 to 10 ఆపరేషన్స్కి, మిగతా 6 to 10 ఎలిమెంట్స్కి అది ఆపరేషన్ అనేది పాసిబుల్ అవ్వదు చేయడానికి. సో ఏంటిది ఇక్కడ? మనకి రిక్వైర్డ్ మెమొరీ కన్నా మనకి లెస్ మెమొరీ అలొకేట్ అవుతే ఇట్ కాజెస్ ది ప్రాబ్లం. సో అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటిది అంటే, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేటివి చాలా ఎక్స్పాన్సివ్ ఈ స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్లో. సో వీటన్నిటినీ కూడా ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనము సెకండ్ వన్ని యూజ్ చేస్తాం, అదే డైనమిక్ అలొకేషన్.
డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటిది అంటే మెమరీ అనేది డ్యూరింగ్ రన్ టైంలో అలొకేట్ అవుతే దాన్ని మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పొచ్చు. సో డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఫస్ట్ వన్ ఏంటిది స్టాక్ స్టోరేజ్ అలొకేషన్. సో ఈ స్టాక్ స్టోరేజ్ అలొకేషన్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ స్టాక్ అంటే మనకు తెలుసు, స్టాక్ అనేది డేటా స్ట్రక్చర్ విచ్ రన్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లీఫో. అంటే లీఫో మెథడ్ పైన ఇది వర్క్ అవుతుంది. లీఫో అంటే ఏంటిది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ స్టాక్ స్టోరేజ్ అలొకేషన్లో ఏంటిది అని అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది ఫస్ట్ డిలీట్ అవుతుంది. విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఇన్ టు ది స్టాక్ విల్ బి డిలీటెడ్ ఫస్ట్ ఫ్రమ్ ది స్టాక్. అది స్టాక్ యొక్క ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి, ఇట్ వర్క్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లీఫో మెథడ్. అండ్ ఇక్కడ మనకి ఈ స్టాక్ స్టోరేజ్ అలొకేషన్ మనం మెయిన్గా ఏ పర్పస్లో యూజ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ ఆర్ ప్రొసీజర్ కాల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు యాక్టివేషన్ రికార్డ్ అనేది ఆ ఫంక్షన్కి క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఆ యాక్టివేషన్ రికార్డ్ అనేది స్టాక్లోకి పుష్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, an activation record is pushed into the stack when the activation begins, it is popped when the activation end. అంటే ఎప్పుడైతే మనకి ఫంక్షన్ కాల్ ప్రెజర్ కాల్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేషన్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా అది స్టాక్లోకి వెళ్ళిపోతుంది. యాక్టివేషన్ రికార్డ్ అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది పాప్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సో యాక్టివేషన్ రికార్డ్ కంటైన్స్ ది లోకల్స్ సో that they are bound to fresh storage in each activation record. The value of locals is deleted when the activation ends. ఎప్పుడైతే అయిపోతుందో కంప్లీషన్ అయిపోతుందో ఆ ప్రోగ్రామ్ అప్పుడు ఆ యాక్టివేషన్ రికార్డ్ అనేది పాప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే ఇఫ్ మన ప్రోగ్రాంలో మనకి 5 ఫంక్షన్స్ ఉంటే అప్పుడు 5 యాక్టివేషన్ రికార్డ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఆ కరెస్పాండింగ్ అంటే ఆ 5 ఫంక్షన్స్కి తగ్గట్టుగా ఆ 5 యాక్టివేషన్ రికార్డ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అంటే ఈచ్ ఫంక్షన్కి ఈచ్ యాక్టివేషన్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది స్టాక్ స్టోరేజ్ అలొకేషన్. సో మనకి ఈ యాక్టివేషన్ రికార్డ్ అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. సో ఈ యాక్టివేషన్ రికార్డ్లో మనకి 7 ఫీల్డ్స్ ఉంటాయి. అవేంటివి రిటర్న్ వాల్యూ, యాక్చువల్ పారామీటర్స్, కంట్రోల్ లింక్, యాక్సెస్ లింక్, సేవ్డ్ మషిన్ స్టేటస్ అండ్ లోకల్ డేటా అండ్ టెంపరీ వేరియబుల్స్. సో వీటి గురించి మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటిదో చూద్దాం. యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటిది? యాక్చువల్ పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ పారామీటర్స్ అనేటివి కాలింగ్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని మనము యాక్చువల్ పారామీటర్స్ అంటాం. మనకు తెలుసు యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ అని. సో ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేస్తామో వాటిని మనము యాక్చువల్ పారామీటర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటిది? రిటర్న్ వాల్యూస్. రిటర్న్ వాల్యూస్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు ఇన్ ఆర్డర్ టు స్టోర్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫంక్షన్ కాల్. అంటే ఫంక్షన్ కాల్ తర్వాత వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేయడానికి మనకి రిటర్న్ వాల్యూ అనేది యూజ్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ దెన్ ఇట్ గోస్ టు ది ఫంక్షన్ డెఫినేషన్. ఎప్పుడైతే ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఫంక్షన్ డెఫినేషన్లోకి వెళ్తుంది. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు అదొక వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఆ వాల్యూ అనేది ఈ రిటర్న్ వాల్యూలో మనకి స్టోర్ అవుతుంది. సో చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ బై కాలింగ్ ప్రొసీజర్ టు రిటర్న్ ఏ వాల్యూ టు కాలింగ్ ప్రొసీజర్. వాల్యూని రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కంట్రోల్ లింక్ అంటే ఏంటిది? ఇట్ పాయింట్స్ టు ద యాక్టివేషన్ రికార్డ్ ఆఫ్ ది కాలర్. అంటే ఏంటిది అని అంటే ఇన్ ఆర్డర్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది కరస్పాండింగ్ కాలింగ్ ఫంక్షన్. అంటే కాలింగ్ ఫంక్షన్ యొక్క అంటే యాక్చువల్ యాక్టివేషన్ రికార్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి ఈ కంట్రోల్ లింక్ని మనం యూజ్ చేస్తాం. అంటే యాక్టివేషన్ రికార్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి కంట్రోల్ లింక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? యాక్సెస్ లింక్ అంటే ఏంటిది? యాక్సెస్ లింక్లో ఏం అవుతుంది అని అంటే ఇట్ కెన్ యూజ్ టు స్టోర్ ది లోకల్ డేటా ఆఫ్ ది ఫంక్షన్. అంటే ఆ కాల్డ్ ఫంక్షన్ యొక్క లోకల్ డేటాని స్టోర్ చేస్తుంది ఈ యాక్సెస్ లింక్ అనేది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ టు నాన్ లోకల్ డేటా హెల్డ్ ఇన్
అదర్ యాక్టివేషన్ రికార్డ్స్. సో ఇది యాక్సెస్ లింక్. అండ్ నెక్స్ట్ ఏంటి, సేవ్డ్ మషిన్ స్టేటస్. సో సేవ్డ్ మషిన్ స్టేటస్ అంటే ఏంటిది, ఇన్ ఆర్డర్ టు స్టోర్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది అడ్రస్. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి మనకి సేవ్డ్ మషిన్ స్టేటస్ అనేది యూస్ అవుతుంది. అంటే ఎందుకు, ఇట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ది అడ్రస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కౌంటర్. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెప్తుంది ఇది మెయిన్గా. అంటే ఆ అడ్రస్ని, అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క అడ్రస్ని ఈ సేవ్డ్ మషిన్ స్టేటస్ అనేది స్టోర్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుందని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ లోకల్ డేటా. లోకల్ డేటా అంటే ఏంటిది, సో వీ కెన్ యూస్ ది లోకల్ వేరియబుల్స్ ఇన్సైడ్ ది ఫంక్షన్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. మనకు తెలుసు లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి, ఇట్ హోల్డ్స్ ది డేటా దట్ ఈస్ లోకల్ టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రొసీజర్. అంటే ఏంటిది అని అంటే లోకల్ వేరియబుల్స్ అనేటివి మనకి ఫంక్షన్లో డిక్లేర్ చేస్తాం. మనం లోకల్ వేరియబుల్స్ని మనము ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం. సో వాటిని మనము లోకల్ డేటా అని అంటాం. అంటే నెక్స్ట్ టెంపరరీ వేరియబుల్స్. టెంపరరీ వేరియబుల్స్ అంటే ఏంటిది, ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ది ఎక్స్ప్రెషన్ వీ నీడ్ టు యూజ్ ది టెంపరరీ వేరియబుల్స్. అంటే మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేయాలి అని అంటే మనం సమ్ టెంపరరీ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఆ టెంపరరీ వేరియబుల్స్ని ఎక్స్ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ చేయడానికి మనకు ఈ టెంపరరీ వేరియబుల్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో ఇది యాక్టివేషన్ రికార్డ్స్లో ఇవి 7 ఫీల్డ్స్. సో వీటి గురించి ఇప్పుడు చూసాం. అండ్ నెక్స్ట్ మనం ఈ క్లాస్లో స్టాటిక్ స్టోరేజ్ అలొకేషన్ గురించి అండ్ స్టాక్ స్టోరేజ్ అలొకేషన్ గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము హీప్ స్టోరేజ్ అలొకేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.